అసలు ఏ కాడకు మనకి ఈ లోకం చాలు, లోకంలో వైభవాలు చాలు, లోకంలో ఉన్న విషయాలు చాలు. ఇంకా దేవుడు ఎందుకు, దేవుళ్ళో ఎదగడం ఎందుకు? దేవుళ్ళో పుట్టాం, దేవుళ్ళో నడుస్తున్నాం, దేవుళ్ళో ఎదిగి బలమైన సాధనాలుగా దేవుని కొరకు వాడబడాలి ప్రతి క్రైస్తవుడు. అది దేవునికి ఇష్టమైన ఇష్టమైన పని. మీరు అనొచ్చు, నేను ముసల్దాన్ని అయ్యా, నా వయసు లేదయ్యా, నేను దేవుని కొరకు ఎట్లా నిలబడగలను? నేను మాట చెప్తా వినండి. మీకు వయసు లేదు, మీరు ఎక్కడికి వెళ్ళి దేవుని పని చేయలేరు, ప్రార్థన చేయలేరా? ప్రార్థన చేయాలి. మీకు విషయం తెలుసా? ఆది సంఘం అంట అపోస్తుల కొరకు ప్రార్థన చేసినప్పుడు అపోస్తులు బలమైన అభిషేకంతో నింపబడి వాడబడ్డారు. వాళ్ళు ఇంకా నింపబడి వాడబడతాను కారణం ఎవరు? ప్రార్థన, సంఘం ప్రార్థన. మీరు ముసలోళ్ళైనా, మీకు బలం లేకపోయినా మీరు కూర్చొని ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? చాలా మందికి విశ్వాసం ఏంటి చెప్తా, మోకాళ్ళు ఎత్తేనే ప్రార్థన. అయితే నేను ఎక్కువ సమయం మోకాళ్ళు వేసి ప్రార్థన చేయను, అటు ఇటు తిరిగితే ప్రార్థన చేస్తా, కూర్చొని ప్రార్థన చేస్తా, నాకు ఇప్పుడు బాగోపోతే పడుకునే ప్రార్థన చేస్తా. దేవుడండా, దేవునికి కావాల్సింది హృదయపూర్వకమైన మనవి తప్ప మోకాళ్ళు ఎత్తే తింటాను. దేవుడు శాడిస్ట్ సైకో కాదు. దేవుడు మన హృదయ వేదనను, హృదయాంతరంగాన్ని అర్థం చేసుకునే సమర్థుడు. కొంతమంది దేవుడు సైకో అన్నట్టు మోకాళ్ళు ఎత్తేనే ప్రార్థన దేవుడు అంటాడు. ఒక ఆయన అంటున్నాడే, పొద్దున్నంట 3ంటికి లేచి చెప్తేనే దేవుడు అంటాడంట, తర్వాత చేతి ఎండేమో మరి. చెయ్యి, 3ంటికి లేచి చేస్తే నేనే కాదంటలా, మంచిదే. కానీ అప్పుడే ఏంటాడంటే మిగతా సమయాల్లో ఎండనేది అర్థం. దేవునికి కావాల్సింది ఏంటంటే నీ మనసు. దేవుడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని కోరుకుంటున్నాడు, కానీ వ్యర్థమైన పనికి మాల కబుర్లతోనూ వ్యర్థంగా ఆయన ఆరాధించడాన్ని ఆయన కోరుకోవట్లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, హృదయం ముందు స్థిరత్వం కలిగి ఆయన ఎందుకు పరిపూర్ణ విశ్వాసంతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మనందరికి దేవుడు విశ్వాసాన్ని అనుగ్రహించను గాక.